కల్పనారాయ్ తెలుగుంటి ఆడపడుచు 1950లో కాకినాడలో జన్మించింది. ఆమె అసలు పేరు సత్యవతి. యుక్త వయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది. ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలేవి కాదట. నీళ్ళైన ఆడది సినిమాతో వెండి తెరపై రంగప్రవేశం చేశారు కల్పన. ఎవరైనా బాధల్లో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనారాయ్. తన దాన ధర్మాల వల్ల ఉన్న బంగారం ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. అప్పు చేసినా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. ఈ నటి ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఒక అమ్మాయిని దత్త తీసుకుని పెంచుకుంది. కానీ ఆమె యుక్త వయసు రాగానే ఒకరిని ప్రేమించి అతనితో పారిపోయింది. అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణానితీతం. ప్రాణంగా పెంచుకున్న కూతురు తను మోసం చేసి వెళ్ళిపోవడానికి తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. ఇప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. డబ్బు ఉన్నా కూడా ఆవిరవడం, పలకరించే నాదుడు కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది. చనిపోయే ముందు దాదాపు 10 రోజుల పాటు తిండి లేక ఆకలితో అలమటించింది. కల్పనారాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేని దుస్థితి చేరుకుంది. ఆమె అతి మంచితనం వల్ల చేతులకు చెల్లిగా కూడా లేకుండా పోయింది. ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్ట్ కు రాకూడదు. కళామ తల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరే వాళ్ళు డబ్బు సాయం చేస్తే గానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది నటి జయశ్రీ.